హలో గైస్, వెల్కమ్ టు ట్రైలర్ రివ్యూ ఆఫ్ తంగలాన్. ఫస్ట్ ఏదో ఫైట్ సీన్తో అయితే స్టార్ట్ అవుతుంది. అంటే ఆ బంగారం ఉండే ప్రదేశం తెలిసి వేరే వాళ్ళు వీళ్ళ మీదకి ఫైట్ వస్తే వీళ్ళు ఫైట్ చేస్తున్నట్లు చూపించారు. ఫస్ట్ క్లిప్ అయితే కట్ చేస్తే చియాన్ విక్రమ్ గారిని చూపించారు. చియాన్ విక్రమ్ గారు ఎంత గొప్ప యాక్టర్ మనకు తెలిసిందే. ఆ పరిస్థితుల్లో ఎన్ని వేరియేషన్ చేశాడు, కమల్ హాసన్ లాగా చేశారు అనిపిస్తుంది కదా. చాలా మంచి యాక్టర్ చియాన్ విక్రమ్ గారు. మళ్ళీ బాగా మెన్షన్ చేయండి పదం ఏంటంటే మనం తప్ప ఇంకెవరు తీయలేదు దాన్ని అని చియాన్ విక్రమ్ గారు అయితే అంటారు. అంటే అది చాలా కష్టంతో ఉండే పని ఒకటి అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకే అటు చుట్టుపక్కల అంతా తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే ట్రైబల్స్ కాబట్టి. ట్రైబల్స్ లాగా మొత్తం గెటప్ కూడా బాగా మెయింటైన్ చేశారు మొత్తం. తర్వాత అదే అక్కడ రీసెర్చ్ చేయించాడు ఒక ఆయన అయితే వస్తాడు ఇక్కడ బంగారం కోసం అయితే, మీ బతుకును మార్చడానికి ఆయన చెప్తారు కదా. అంటే మ్యాక్సిమం ఆయన బంగారం కోసం వచ్చాడు. బంగారాన్ని ఇంకో ఆయన ట్రైలర్లో అంటారు కదా, ఇక్కడ బంగారాన్ని తీయాలంటే మన సావుని మనమే తోవి తెచ్చుకొని ఇట్లని. అంటే అక్కడ బంగారం తీయడం అనేది ఎంత కష్టమో మీకు చెప్తున్నారు. తర్వాత మాల్విక గారు అయితే అరాచకం అని చెప్పాలి. మొత్తం మాల్విక గారు చాలా పెద్ద క్యారెక్టర్ అయి ఉంటుంది. అంటే మంత్రగతిలాగా చూపించారు కదా ట్రైలర్లో. ఆవిడ వచ్చేసి ఆ బంగారాన్ని, లేకపోతే అక్కడ ఉండే ఇంకా ఏమైనా రహస్యాలు ఉండొచ్చు, వాటినైతే కాపాడుతూ ఉండొచ్చు అక్కడ ఉండే మాల్విక గారు. తర్వాత చియాన్ విక్రమ్ గారు వేరే ఆయన ఎవరు అడ్డుకోలేరు ఆ మంత్రగతిని, అంటే నేను అడ్డుకుంటా అని చెప్తారు కదా. ఇంకా బంగారం కోసం జరిగే ఫైట్ సీన్స్ అయితే బాగున్నాయి. ఇంకా చియాన్ విక్రమ్ గారు ఇంకా మంత్రగతి అదే మన మాల్విక మోహన్ గారి ఫైట్ సీన్ అయితే చాలా బాగుండేది ఉంది. థియేటర్లో ఇంకా చూస్తే అదిరిపోతుంది. తర్వాత అక్కడ ట్రైలర్లో మెన్షన్ చేయింది వచ్చేసి ఒక పాము వచ్చి మనిషిని గొంతు మీద కరుస్తుంది కదా. అంటే మేబీ నాగబంధనం అయి ఉండొచ్చు, లేకపోతే ఆ మంత్రగతి ఏమన్నా చేయి ఉండొచ్చు. తర్వాత చియాన్ గారు పులితో ఫైట్ చేయింటారు కదా, అవి కూడా అక్కడ వాటిని నిధిని లేకపోతే ఇంకా సీక్రెట్ వస్తువులు అక్కడ వాటి కాపలా ఉంటాయి అనుకుంటా. అవి చివరిలో అంటారు కదా చియాన్ విక్రమ్ గారు, ఇక్కడ బ్రతకాలంటే భయం ఉండకూడదని. అంటే అక్కడ ప్రమాదకరమైన ప్లేస్ ఉండొచ్చు, కానీ దేనికైనా వర్తిస్తుంది అంత ప్రమాదకరమైన ప్లేస్ అని చెప్పడానికి ఆ డైలాగ్ అయితే చెప్పినట్లు అనిపిస్తుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది, చాలా బాగా కొట్టారు జీవి ప్రకాష్ గారు. డైరెక్టర్ కూడా చాలా బాగా డైరెక్ట్ చేశారనిపిస్తుంది. ఇంత కానివ్వండి చాలా బాగుంది, రియలిస్టిక్గా ఉంది. ఇంకా చూడాలి సినిమా అయితే అప్సెట్ చేయదు అనుకుంటున్నా. ఇంకా డేట్ కూడా మెన్షన్ చేయలేదు, రిలీజ్ డేటు ఎప్పుడు అనేది ఇంకా అప్డేట్ చూడాలి. అంతే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.